ఏం లేదమ్మా, నువ్వు టీవీలో కనిపించిన దగ్గర నుంచి మీ అమ్మ చాలా కోపంగా ఉంది. ఆ తిక్క కాస్త తగ్గించొచ్చు కదే. నారాయణ, అవును, ఈ అమ్మాయి ఇంత లక్షణంగా ఉంది, ఈ పాటికి ఎవరో ఒకళ్ళు ఎగరేసుకుపోవాలి. మరీ ఇంతకాలం పెళ్ళవకుండా ఎలా ఉందబ్బా? అమ్మాయి గుణవతి, రూపవతి, సహనవతి. ఈ వతులతో పాటు గర్భవత. చచ్చా, అమ్మాయి నిప్పయ్యా. కాకపోతే అమ్మాయికో బలహీనత ఉంది. ఏంటిది? బలహీనత అనడం కంటే సెంటిమెంట్ అనడం బెటర్. ఏంటా సెంటిమెంట్? సెంటిమెంట్ అనడం కంటే అబ్బా మీకు దండం పెడతా, టెన్షన్ పట్టుకున్న విషయం చెప్పండి. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ అంటే ప్రాణమయ్యా. అబ్బా, అమ్మ అంటే ప్రాణం కానిది ఎవరికండి? అమ్మ అంటే ఇష్టం లేనిది ఎవరికి? దాన్ని బలహీనత అంటారేంట్రా? విషయం ఏంటంటే ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత తనతో వాళ్ళ అమ్మను కూడా మెట్టినింటికి తీసుకొస్తుంట. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? మీరు పోతే మా అమ్మాయి అనకుండా ఆ అమ్మాయి అంటున్నారు. ఆ అమ్మాయికి మీరు నాన్న కాదా? కాదు, శ్రేయోభిలాషిని. ఎవరికి? వాళ్ళ అమ్మకా? ఈయన సార్ ఎక్కువ మాట్లాడుతున్నాడయ్యా. రే నిషేధం, నువ్వుండ్రా, మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందయ్యా, కట్నం పెద్దగా ఇచ్చుకోలేరు. కాకపోతే ఆ చిన్న వీక్ పాయింట్ తప్ప. నో, అది వీక్నెస్ కాదు, ఓ వరం. అది వీక్నెస్ కాదు, ఓ బలం. అది వీక్నెస్సే కాదు, ఓ ఎనర్జీ. అయినా ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి ఉండడం మన దేశం చేసుకున్న పుణ్యం. దేశాల దాకా ఎందుకులే అన్నా. నువ్వు అగరని అబ్బా. చూడండి వెంకటేశ్వర గారు, మీ అమ్మాయి పోతే నాకు బాగా నచ్చింది. చాలా సంతోషం అయ్యా. ఇకపోతే నీ నెలసరి ఆదాయం ఎంత ఉంటుంది? నెలసరి ఆదాయమా? ఓ 10,000. సరే, నాకు మీ ఇద్దరు తెగ నచ్చేశారయ్యా. నిషేధం. సరేనండి, ఓ 2 రోజుల్లో పెళ్లి పెట్టేసుకుందాం. ఏంటి, ఓసారి ఇంటికి వచ్చి అమ్మాయిని చూడవా? అమ్మని ప్రేమించే అమ్మాయిని చూడటం అంటే అవమానించినట్టే. అలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకటం నీ అదృష్టం అంటావు. ఎస్. సరే, మరి నేను వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటా. మంచిది. మరి వదిన మా అన్నయ్య చూడక్కర్లేదా? ఇలాంటి ఉత్తముణ్ణి, ఇలాంటి ఉత్తమోత్తముణ్ణి, ఇలాంటి కత్తి లాంటి కుర్రాన్ని, ఇలాంటి టెంపరమెంటు, సెంటిమెంటు ఆ ఇంటిమెంట్లా మిక్స్ చేసిన కుర్రాన్ని చూస్తానంటావు? అతన్ని అవమానించటమేనయ్యా, అతన్ని అవమానించటమే. వస్తాను బాబు, వస్తానయ్యా. బాసు, వెంకటేశ్వరం చూస్తే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లేదు? లేదు, చాలా చాలా న్యాచురల్ గా ఆర్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ లా చాలా న్యాచురల్ గా ఉంది నాకు. నిన్నెవడో బాగు చేయలేడు. పోరా. శాంతి అక్క, శాంతి, ఆ చీర వర్క్ ఇచ్చా కదమ్మా, తెచ్చేసావా? లేదక్క, ఇంకా 2 రోజులు పడుతుందంట. ఇచ్చి 10 రోజులు అవుతోంది. చెప్పిన టైంకి ఇవ్వరు కదా వాళ్ళు. వదినా వదినా, ఇదిగో సామానంతా తెచ్చాను, అన్నీ ఉన్నాయో చూసుకో. ఏంటనే రాస్తున్నా? రేపు వంట ఎక్కడా? ఏంటి, రేపు వంట చేయడానికి ఒప్పుకున్నారా? ఇక్కడ అడుగుతుంటే దాని వైపు చూస్తారేంటి? చెప్పండి, రేపు వంటకెళ్తున్నారా? ఎక్కడనే వంట? ఓ మోస్తరుగా ఉందేంటి? బియ్యం 60 కేజీలు, కందిపప్పు 20 కేజీలు. ఊరుకోండి. ఇదిగో, రేపు అమ్మాయి పెళ్లి చూపులని చెప్పానా లేదా? అమ్మాయి చూడటానికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి? మీరు లేకపోతే ఏం బాగుంటుంది? అసలు నేనే లేకపోతే ఎలా ఉంటుంది? మొహం పగిలిపోతుంది. చూడండి, రేపు పెళ్లి చూపులు ఎగ్గొట్టడానికి ఆ అబ్బా కూతుళ్ళిద్దరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదిరేది కాదు. కానీ కుదురుగా కూర్చోండి. చూసావా, వదినే ఉంటుందో విన్నావా? ఇప్పుడు ఇలా వారానికి ఒక వంట ఒప్పుకుంటే పిల్ల పెళ్లి ఎలా చేయాలి అని అంటుంది. నిజమే కదన్నయ్య? శాంతి అక్క, రేపు పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు శివాని నువ్వే చూసుకోవాలి. సరే అక్క. వాళ్ళు కట్నం వద్దన్నా ఈయనిస్తానని చెప్పేలా ఉన్నాడు. నిజమే. రేపు పెళ్లి చూపులు కన్ఫర్మా? అందులో ఏమాత్రం సందేహం లేదు. వెర్రిమొరి వేషాలు వేసి తప్పించుకోవాలని చూస్తే ఈసారి నా చావుని ఎవ్వరూ తప్పించలేరు. ఎంత బాగుంటుందో. యాండి, మీరు రండి. అమ్మా శాంతి, రేపు ఉదయాన్నే వెళ్ళి దీనికో మంచి చీర తీసుకురా. అలాగే అక్క. చూడమ్మా, పెళ్లి చూపులన్నావు ఓకే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి సరే అన్నాను. ఈ చీరలు అవి చుట్టుకోవడం నా వల్ల కాదు. పోనీలే అక్క, డ్రెస్ లోనే కూర్చోబెడదాం. కుదరదు, ఏదైనా పద్ధతి ప్రకారమే జరగాలి. ఏ
చీర కట్టుకోవడానికి ఏం మైరోగవే కట్టుకుంటుందిలే. చెప్పావు కదా వదినా, ఇప్పటి నుంచి అన్నయ్య ప్రతిరోజు పెళ్లిళ్ళు ఒప్పేసుకుంటాడు. అన్నయ్య చూడు అన్నయ్య, వదిన ఎంత బాధపడుతుందో. అబ్బా మీరు రండి. నారాయణ నిన్ను ఛ! నందు, స్మాల్ డౌట్ క్లారిఫై. ఈ సడన్ గా షాపింగ్ ప్రోగ్రామ్ ఎందుకు అర్థం కావట్లేదు. మీరిద్దరూ నిన్న మాట్లాడుకోవడం విన్నాక మేమిద్దరమా మాట్లాడుకున్నదా ఏమిటి? వీడితో నిన్న మీరన్న మాటలు నేను వినలేదనుకున్నారా? రేయ్, మీ అమ్మ ఒక తింగురుదైతే నువ్వు ఇంకో టైపు తింగురాడివిరా అని మీరనడం నేను విన్నాను. వినేసావా? అంటే ఆ తర్వాత మ్యాటర్ కూడా మొత్తం విన్నాను, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. సరే, అక్కడ వింటే ఇక్కడ తీసుకురావడం ఎందుకు? పదండి చెప్తాను. ఏమిటో అర్థం కావట్లేదు. రా బాబు, మంచి చీరలు చూపించు. అదిరిపోవాలి. ఏమిటి రేటా డిజైనా? గిరి, నువ్వు సెలెక్ట్ చేయరా. సారీ అమ్మా, నాకు చీరంటేనే పడదు. ఇంక నేనేం సెలెక్ట్ చేస్తాను? నాన్న చేయమని చెప్పు. ఓకే. అక్కర్లేదు, ఈ చీర బాగుంది. బాబు, అది ప్యాక్ చేసి బిల్ నాకు ఇచ్చేసాయి. అవసరం లేదు. ఏ నేను ఈ చీర కొనడానికి సెలెక్ట్ చేయలేదు. మరి ఈ చీరని ఏ అమ్మాయి కొంటుందో ఆ అమ్మాయే నా కోడలు, అందుకే సెలెక్ట్ చేశాను. ఇది అన్యాయం. ఇదిగో బాబు, ఆ చీర ఎవరికి కనబడకుండా లోపల పెట్టు. ఆ, దీన్ని ఇక్కడే పెట్టు. కస్టమర్స్ రాగానే ఈ చీర కనబడేలా ఉంచు. సరే మేడం. పదండి, అలా వెళ్ళి కూర్చుందాం. అమ్మా, ఇది అన్యాయం, దారుణం. ఆహా, హ, ఏదో పిచ్చి డ్రెస్ సెలెక్ట్ చేసిన అమ్మాయిని నువ్వు ఫిక్స్ అయిపోవడాన్ని ఏమంటారు? ఆ చీర నాకు నచ్చింది అంటే ఆ చీర కొన్న అమ్మాయి నా టేస్ట్కు తగ్గట్టుగా ఉంటుంది. నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకున్న అమ్మాయి నీకు కనబడినా ఆ చీర కొన్న అమ్మాయితోనే నీకు పెళ్ళవుతుంది. ఇది ఫిక్స్. చీకట్లోకి తీసుకొచ్చింది బాబోయ్. ఇదే రండి. ఇదేంటిది అంత చీకటిగా పెట్టుకున్నారు దుకాణంలో? లైట్లు వేసుకోవచ్చుగా. ఇప్పుడు కనిపిస్తుందా? ఇదిగో, డబ్బుల గురించి ఏమాత్రం ఆలోచించుకు. అమ్మడికి 10,000 రూపాయలు ఖర్చైనా సరే మంచి చీర సెలెక్ట్ చేయి, సరేనా? అలాగే వినపడిందా? అలాగే. అది బాగానే వినపడుతుంది. అమ్మ తల్లి, నువ్వు ఆ చీర సెలెక్ట్ చేసుకో, పేడ వదిలిపోతుంది. ఏమండి, మంచి కాస్ట్లీ చీరలు చూపించండి. ఇది ఎలా ఉంది బాబు? ఇది ఎంత? 4,000 సార్. 40,000? కాదు సార్, 4,000. ఏమా ఒకసారి చెప్తే నాకు వినపడదా? 40,000 అంటే ఎంత మాట? అబ్బా మీరుండండి. 40,000? ఆ చీర చూపించు. బాబు, ఈ చీర ప్యాక్ చేయి. ప్యాక్ చేయి. వినపడిందో లేదో? చూసావా అమ్మా, ఆవిడ సెలెక్ట్ చేసుకుంది. పాపం భర్తతో వచ్చింది. పెళ్ళైన ఆవిడ్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుండదేమో. అస్సలు బాగుండదు. వెరీ గుడ్. అది కాదు నారాయణ, అసలు నాకు పెళ్ళేంటి? తప్పదమ్ముడు, ఆడపిల్ల ఆడపిల్లే కాని ఈడపిల్ల కాదు కదా. కొత్తల సెంటిమెంట్ డైలాగులు కొట్టావంటే ఏమండి? వస్తున్నా. అమ్మ ఏం చెప్పినా సరే అని గంగిరెద్దులా తలూపకుండా ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యేలా చూడు. మిమ్మల్నే. తొందరగా రండి. వస్తున్నా. సరే వెళ్ళు. ఏమిటో పిలిచావు? ఆ మ్యాగజైన్ కొంచెం షెల్ఫ్ లో పెట్టండి. సరే, ఈ పని కోసం నేను ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా? నిజానికి అవసరం లేదు. మీ కూతురు మళ్ళీ మీ దగ్గర ఎక్కడ మాట తీసుకుంటుందానని మిమ్మల్ని దాని దగ్గర నుంచి బయటకు రప్పించడానికి పిలిచాను. నారాయణ, నారాయణ,
చూసారుగా, అర్జెంట్ నారాయణ, అబ్బా, తొందరగా రా. వస్తున్నా. వెళ్ళండి. కానీ దాని పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తానని మాట ఇచ్చారో నేను కాటికి, మీరు జైలుకి. అబ్బా ఇవ్వనులేవే, అయినా నా జీవితం ఇలా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అన్నయ్య వదినా, ఇదిగో అమ్మడికి అద్భుతమైన చీర తీసుకొచ్చాను. అమ్మడేది? అమ్మడు అమ్మడు. గుడ్, ఇదే మంచి ఛాన్స్. మళ్ళీ లోపలికి వెళ్తే ఏం మాట తీసుకుంటుందో ఏంటో. ఎందుకు వచ్చిన గొడవ? తన్నే బయటకు పిలుద్దాం. అమ్మడు, బాబాయ్ పిలుస్తున్నాడు, బయటికి రామా. అమ్మడు రానందిని. రామా. ఇదిగో నీకోసం అద్భుతమైన చీర తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకున్నావు అనుకో, రాబోయే పెళ్లి కూడా దడేలు పడిపోతాడు. పైసా కట్నం అడగడు. అంతే. తీసుకోమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. తీసుకెళ్ళి కట్టుకోండి. ఒకసారి లోపలికి రా. అరే నిషేధం, అల్లుడెక్కడా? అదేంటి అప్పుడే వెళ్ళడం ఫిక్స్ అయిపోయారా బాబాయ్? ఇంకా మా బాస్ మీ అమ్మాయిని చూడకుండానే. మా పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకురా? పెళ్లికి పిలుస్తాం, వచ్చి మెక్కి పో. ఆ, అల్లుడు మీరు పోతే ఇంకోసారి ఆ పిలుపు మరోసారి వదలండి. అల్లుడు మావా, అల్లుడు మావా, అల్లుడు. మావా. ఆపండి యాదవ సోది. ఈడెప్పుడు ఇంతగానే నువ్వు కూర్చోమా. ఏంటి గుడి మాట్లాడారా? ఏంది గుళ్ళో పెళ్ళ? అవునరా, అత్తే చెప్పింది. నీ ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే అత్తింటి వాళ్ళ మాట మొదలెట్టావా? పోతావు రే, నాశనం అయిపోతావు. అల్లుడు చెప్పండి. నువ్వు అర్జెంట్ గా పని చేయవయ్యా. ఏంటిది? ఈయన పీకి పారాయ్. ఫోన్లేండి మావయ్య, మన లేకపోతే ఈడు బతకలేడు. బాబాయ్ నేను లేకపోతే మనోడు. నువ్వు నోరు ముయ్యి. మావయ్య, నా సైడ్ నుంచి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. మా సైడ్ నుంచి అంతా ఓకే. ఎల్లుండి ఉదయం 10 గంటలకి శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఆహా. పెళ్లి. అయితే ఓకే, అయితే అక్కడ కలుసుకుందాం. హ్యాపీ, వస్తా. మంచిది. వచ్చి మెక్కి వెళ్ళు, అర్థమైందా? వీడే మీ అత్తోరిట్లో తేరగా తింటున్నాడు, వీడు నాకు పెట్టేవాడా? బాసు నాదో డౌట్, నువ్వు పెళ్లి చేసుకునేది తల్లినా పిల్లనా? ఎర్ర నిషేధం నిన్ను. అమ్మయ్యా, మొత్తానికి నా పెళ్లి ఫిక్స్ అయింది. శాంతి, శాంతి, అమ్మడికి నా దిష్టి తగిలేలా ఉంది. దిష్టి తీద్దుకొని తొందరగా రా. నారాయణ, రే శివ, వెళ్ళరా నాయనా. చూసావా అమ్మడు, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు అని ఎంత కుమిలిపోతున్నాడు. అదేనమ్మా తండ్రి మనసు అంటే. నారాయణ, 2 నిమిషాల్లో బాబాయ్ని ఇక్కడి నుంచి పంపించలేదనుకో. మరి డబ్బు ఎందుకనే? నేను ఏర్పాటు చేస్తాగా. శాంతి, ఎర్రదంట ఒకటి కొందాం అన్న చెప్పాడు. పెద్దది కొందాం. నేను ఏం చెప్పానరా నీకు అర్థమైంది? ఛీ, చెప్పు నారాయణ, నేను చూసుకుంటా అన్నావుగా. ఏం చూసుకున్నావు? ఇంకా సేపు ఆగితే పెళ్లి వాళ్ళు వస్తారు, నువ్వు నచ్చావని చెప్తారు. నారాయణ, ఓ కంగారు పడకు. వాళ్ళకు నువ్వు నచ్చకూడదు, అంతే కదా? నిన్నటి నుంచి అదే కదా చెప్తుంది, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? యాక్సెప్టెడ్. ఆ వచ్చినవాడు నువ్వు నాకు నచ్చావని చెప్పడు, చెబితే చెప్పుచ్చుకొట్టు. అంత కాన్ఫిడెంట్ గా నేను నచ్చనని చెప్తున్నావు? ఏ, నేనంత చండాలంగా ఉన్నానా? వెటకారమా? నీకేంటమ్మా, బంగారు బొమ్మలా ఉంటావు. సర్లే చెప్పు, ఎలా నచ్చినావు? ఇప్పుడు పెళ్లి చూపుల్లో అమ్మాయి ఎలా వస్తుంది చెప్పు? ఎలా వస్తుంది? మామూలుగా నడుచుకుంటూ. నడుచుకుంటూ రాకపోతే ఎగురుకుంటూ వస్తుంది ఏమిటి? ఏంటి నోర్లేస్తుంది? అది కాదమ్మడు. ఇప్పుడు పెళ్లి చూపులకి మామూలుగా పట్టుచీర కట్టుకుని నగలన్నీ దిగేసుకుని వస్తుంది కదా. అవును, వేసుకున్నాగా. అదే వేసుకోవద్దు అంటున్నాను. మరి ఈ చీరని మార్చేసి నగల్ని తీసేసి చక్కగా నైటీ వేసుకుని వచ్చావనుకో, ఆ వచ్చిన వాడు దరుచుకుని పరుగే పరుగు. సారీ నారాయణ, నువ్వు కేక. అది సో ఆపరేషన్ నైటీ. నైటీ. Come on. ఏమండి? వస్తున్నా, జాగ్రత్త. నానా, అమ్మా, అసలు బొత్తిగా పెద్దవాళ్ళంటే భయము భక్తి లేకుండా పోతుంది. చూసావా వదినా, అన్న ఎంత బాధపడుతున్నాడో చూసావా? నాకు ఏడుపు వస్తుంది. అమ్మా శాంతి, బావగారు, మొన్న టీవీలో ఆస్ట్రేలియా నుంచి చెవి డాక్టర్ వస్తున్నాడని చెప్పారు కదమ్మా. ఎప్పుడు వస్తున్నాడో కనుక్కో అమ్మా. ఈ ఇల్లు అమ్మేనా సరే వాడికి నేను బాగు చేయిస్తాను. అన్నయ్య, నువ్వు ఒక్కడ ఎందుకనే, మనం అంతా కలిసే చేద్దాం. ఎంతైనా తండ్రిగా దాన్ని పెళ్లి చేయవలసిన బాధ్యత నీదే కదన్నయ్యా. అవునరా? ఏమండి, ఆ యువరాణి రెడీ అయిందా? అవకపోతే అమ్మే కాదు నేను కూడా చచ్చిపోతానన్నాను. దెబ్బకి రెడీ అవుతుంది.
అరే ముగ్గురు రాకూడదు, నలుగురన్నా రావాలి, లేకపోతే ఇద్దరన్నా రావాలి. ఇదిగో శ్రీను, నువ్వు కూడా మాతో రా. అమ్మా ఏంటి నీ చాదస్తం? ఇట్స్ న్యాచురల్. మన ఫ్యామిలీలో మనం ముగ్గురమే ఉన్నాం, అంతే న్యాచురల్గా మనమే వెళ్ళాలి. నువ్వు వద్దులేరా, నీ డ్యూటీ నువ్వు న్యాచురల్గా చెయ్యి. పదండి నాన్న, రండి. ఏంటండి వీడు? నమస్కారం నమస్కారం ఆగండి. నమస్కారం అండి. ఇదేనా రావడం? సార్ న్యాచురల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడే కదా మేము రావడం చూశారు, మళ్ళీ ఇదేనా రావడం అని అడుగుతారేంటి అన్యాచురల్గా? రండి లోపల రండి. రండి రండి లోపలండి. బాబు మీరు మామూలుగా మీ ఊళ్ళో కూడా గడ్డానికి అదే వాడుతుంటారా? తీసుకోండి బాబు. తీసుకోండి. వద్దులేండి, గతికితే అతకదంటారు. అమ్మా మనమేమన్నా కుక్కలేమా గతకడానికి? న్యాచురల్గా మాట్లాడు. వీడిని మెంటలోడనాలా మంచోడనాలా తెలియడం లేదే. అమ్మా అమ్మాయిని తీసుకొస్తే నేను తీసుకొస్తాను. మీరు మాట్లాడుతుండండి బావగారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు శాంతి, నా కూతుర్ని నేనే ఊరుకో తీసుకొస్తాను. అన్నయ్య ఊరుకో. ఆడపిల్ల అన్నకి ఎప్పటికైనా పెళ్లి చేసి పంపాల్సిందే కదన్నయ్య. మా అన్నయ్య ఒట్టి అమ్మాయికుడండి. శాంతి నువ్వు వెళ్ళి అమ్మని తీసురా, నేను అన్నయ్యను ఓదార్స్తాను. నువ్వున్నమ్మా, నేనే తీసుకొస్తాను. అదే నేను చెప్తున్నాను అన్నయ్య, నేను ఓదార్స్తాను. నువ్వు వెళ్ళి తీసురా అమ్మని. నేను తీసుకొస్తాను కదరా, నేనే తీసుకొస్తాను. అదే అన్నయ్య నేను చెప్తున్నాను, ఊరుకో నువ్వు వెళ్ళి తీసురా. ఈయనేంటి నేను తీసుకొస్తా అని తెగ తొందరపడిపోతున్నారు. శాంతి నువ్వు వెళ్ళి దాన్ని తీసుకునిరా. నువ్వు ఊరుకో అన్నయ్య. వదలా. అయిపోయింది. ఇప్పుడు శాంతి నందిని చీరలో తీసుకొస్తుంది. ఈ న్యాచురల్ గార్డ్ నచ్చిందని చెప్తాడు, ప్లాన్ అంతా పెడిచి కొడుతుంది. ఇదేం చూద్దామండి, పిల్లని చక్కగా చీరగడ్డ తీసుకొస్తారంటే ఇలా నైటీలో తీసుకొచ్చారేంటి? ఏమండి, వీళ్ళకి అసలే పద్ధతులు పాడు తెలిసినట్లేదు. నాకు ఈ సంబంధం నచ్చలేదు. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? పోదాం పదా. నానా ఒక్క నిమిషం. నువ్వు నాకు నచ్చావు. అదేంట్రా, నీకు మతిగాని పోయిందా ఏంటి? అమ్మా అన్యాచురల్గా మాట్లాడుకో. ఇప్పుడు నేను ఎప్పుడు ఎలా ఉంటానో అలాగే వచ్చాను. పెళ్లి చూపులని చెప్పి షేవ్ చేసుకొని రాలేదు కదా, అలాగే తను కూడా. పెళ్ళై ఇంటికి వచ్చాక 24 గంటలు పట్టు చీరలతో నగలతో ఫుల్ మేకప్ అయి ఉంటుందా? సీరియల్లో లాగా ఉండదు కదా. న్యాచురల్గా ఎలా ఉంటుందో అలాగే వచ్చింది, అందుకే నాకు నచ్చింది. మామగారు నేను న్యాచురల్గా కట్నం అడగను, ఇదొక్కటే నేను అన్యాచురల్గా చేసేది. నాకు కట్నం వద్దు. అత్తయ్య గారు బాబు తొందరలోనే నిశ్చితార్థం పెట్టుకోండి. వస్తానత్తయ్య. నువ్వు నాకు బాగా నచ్చావు. అమ్మా వెళ్దామా? బాబు కట్నం నువ్వు అడిగినంత ఇస్తాం. మా అమ్మడు బంగారం. చేసుకో బాబు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. కావాలంటే కాళ్ళు కూడా. అమ్మాయి బాగా నచ్చిందంటున్నారు. అదే కదా శాంతి నేను చెప్పేది. అయ్యో అమ్మాయి నచ్చిందంటున్నారు. నాకు బాధగానే ఉంది. అత్తయ్య మిషన్ వాడట్లేదా? ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది బాబు. వస్తామండి. వెళ్ళొస్తామండి. నిన్ను ఇంకా ఉందా? కూర్చో. ఏంటి నీ కూర్చున్నది? ఈయన ఒక విధవ ఐడియా ఇచ్చి నా జీవితాన్ని మార్చేశాడు, కాదు నాశనం చేశాడు. అదేంటన్నయ్య, పాపం అమ్మడు ఎంతో ముచ్చటపడి బంగారం లాంటి చీర కట్టుకుంటారంటే ఇప్పించేసి నైట్ వేసుకో చాలు అని చెప్తావా? ఒరే నాయనా, నీకు దండం పెడతాను, సగం సగం అర్థం చేసుకుని ఇబ్బంది పెట్టకరా. పోన్లే అమ్మడు, క్షమించమని దండం పెడతాడు కదా, వదిలే. అయినా ఆ కుర్రోడు చాలా మంచోడు కాబట్టి నేను కాళ్ళ వేళ పడి బతిమాలేసరికి పెళ్లి కొప్పేసుకున్నాడు. ఏమంటావు శాంతి? ఆ శాంతి, మన ఇద్దరి చేతుల మీదుగానే పెళ్లి జరగాలి. అమ్మడు నాదో డౌటు. అఘోరించు.
కాళ్ళు లేవనివ్వట్లేదు. ఇప్పుడు నిన్నెవరు లేమన్నాడు? అయినా ఇప్పుడు ఏం చేయడం నారాయణ? నోరు మూసుకుని పెళ్లి చేసుకో. మీ బాబు కూతుళ్ళు కలిసి ఏదో ప్లాన్ చేశారు, అది కాస్త ఎదురు తిరిగింది. ఇప్పుడు ఎందుకు స్వీటు? రేపు హాట్ అడుగుతుంది వదినా. నువ్వు ఊరుకో. రేపు మా వదిన బర్త్డే. ఆవిడేమైనా ఇందిరాగాంధీనా బర్త్డేకి స్వీట్ పంచడానికి? ఏయ్, మా వదిన ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు. హాట్ ఎక్కడ బాగుంటుంది వదినా? నువ్వు ఊరికే. అయినా ఇంకెన్నాళ్లే, వచ్చే నెల మొదటి వారంలో మంచి ముహూర్తాలున్నాయట. నువ్వు మీ అత్తారింటికి స్టాప్ ఇట్. నువ్వు గట్టిగా స్టాప్ ఇట్ అన్నా, మెల్లిగా షటప్ అన్నా ఈ పెళ్లి ఆగదు. ఏంటి వదినా నువ్వు? అమ్మకి స్వీట్ పెట్టకుండా మొత్తం అంతా నువ్వే తినేస్తున్నావు. అమ్మకి ఎంత కోపం వచ్చిందో చూడు. ఇదిగో అమ్మడు, మొత్తం అంతా నువ్వే తినేయి. నువ్వు నవ్వకు. ఇస్తున్నా కదమ్మా, అన్నయ్య తీసుకోడు, మొత్తం అంతా నీకే. దా తీసుకోమ్మా. పిన్ని, మొగుడు అనేవాడు శాడిస్ట్ అయినా భరించొచ్చు, వెధవైనా భరించొచ్చు, కానీ ఇలా సౌండ్ ఇంజనీర్ అయితే చాలా కష్టం. మరే అబ్బా, మెడ పట్టేసింది, తలెత్తనివ్వడం లేదు. అది ఒకందుకు మంచిదేలే. మగరాయిలాగా రోడ్డు మీద తలెత్తుకుని తిరగకుండా కాస్త తొందరగా వెళ్ళి పడుకో. పొద్దున గుడికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిపోదాం పదా. కూతురుతో తన్నులు తినే తండ్రిని మిమ్మల్ని చూస్తున్నాను. లేవండి లేవండి, పదండి. అన్నయ్య, లడ్డూలన్నీ నీకేమంటుంది వదినా? నువ్వు పోరా. హాట్ నీకు కావాలా? ఒరేయ్, నన్ను వదిలే. ఆ మాత్రం దానికి దండం ఎందుకులే అన్నయ్య, నువ్వే తిను. ఉండు. పో. శాంతికా? శాంతి, మా అన్నయ్య లడ్డు ఇచ్చాడు నీ కోసం, తెస్తున్నా ఉండు. వీడితో ఎలా వేగాలో అర్థం కావడం లేదు. బా, ఏంటిడు వెళ్ళిన సేపు అయింది. హలో, నేనే. రేపు గుళ్ళో పెళ్లి చేయించాలా? డబుల్ పేమెంట్ ఇస్తారా? డబుల్ కాదు, ట్రిపుల్ ఇచ్చినా నాకు కుదరదు. కష్టమయ్యా. ఏ అంటే ఏం చెప్తాం? రేపు నా పెళ్ళి. ఉంటా. ఏమైందిరా ఇంత లేటు? ఊరుకో స్వామి, ప్యాంట్ కింద 32 ఏళ్ళు వచ్చాయి, ఏం లాభం? ఏంట్రా నోరు లేస్తుంది? చేయలేవలే, సంతోషించు. ఏమైందిరా? ఏమైందేంటి? 4 బాటిల్స్, చిప్స్, కూల్ డ్రింక్స్, సోడా తెమ్మని 2000 ఇస్తే ఏం సరిపోతాయి? ఏంటి ఇప్పుడు ఇవన్నీ తేలేదా? నా దగ్గర ఉంటే తెచ్చానులే. పోనీ బతికించా. నువ్వు నాకు ఇంకా 3000 ఇవ్వాలి. ఇస్తాలేరా బాబు, నీకు దండం. మందికిచ్చిన డబ్బులు మందు కొట్టకముందే తీసుకోవాలని రూలు. నా డబ్బులు నాకు ఇవ్వు. ఇస్తా. ఇదిగో సావు, అన్ని నీట్గా సర్దు. హాయ్ బ్రో. ఎలా ఉన్నారా? ఇంకెవరు రారా? వస్తారు అందరు వస్తారు. నువ్వు కూర్చో. ఆ డ్రెస్ కొన్నమ్మ ఎప్పుడు కనిపిస్తుందో, నేనెప్పుడు ఇలా బ్యాచులర్ పార్టీ ఇస్తాను. చెప్పన్నయ్య, వదిన ఎందుకు అడుస్తుంది? నువ్వే అడగరా. తిన్నది అరక్కంటా. నా భార్య కనిపించటం లేదు. ఏంటి? భార్య కనిపించకపోతే వెతుకుతున్నావా? నువ్వెక్కడ పిచ్చాడవయ్యా?